ఎన్నికల మాల్ ప్రాక్టీసెస్కు పాల్పడితే ఇంకా సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి, ఆ విషయం మీదనే ఈరోజు మాట్లాడాలనుకున్నాం. ఈరోజు మేము చెప్పాలనుకున్నది యనుమల రేవంత్ రెడ్డి గారి 2 ఓట్ల కథ గురించి. మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నది కొడంగల్ నియోజకవర్గం. మరి గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా కొడంగల్ నియోజకవర్గం కేంద్రంలో ఓటేసిండ్రు. ఇది వారి సతీమణి, వారి మిగతా కుటుంబ సభ్యులందరూ కలిసి ఓటేశారు. మరి ఎన్నికల చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ఏం చెప్తుందయ్యా అంటే, సెక్షన్ 17 ఏం చెప్తుందంటే, ఏ పౌరుడికి కూడా 1 కన్నా ఎక్కువగా నియోజకవర్గాల్లో ఓటు ఉండడానికి వీల్లేదు. సెక్షన్ 17 చాలా క్లియర్గా చెప్తుంది, ఇప్పటి వరకు కూడా మారలేదు అది. సెక్షన్ 18 ఏం చెప్తుందయ్యా అంటే, ఒకటే ఓటరు ఒక నియోజకవర్గంలో 2 సార్లు ఓటు వేయడానికి లేదు. అతనికి 2 ఓట్లు ఒకటే నియోజకవర్గంలో ఉండడానికి వీల్లేదనేది సెక్షన్ 18 చెప్తుంది. సెక్షన్ 17 ఒక వ్యక్తికి 1 కన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు ఉండడానికి వీల్లేదు, ఒకటే ఓటు ఉండాలి. సెక్షన్ 18 ఒక వ్యక్తి 2 సార్లు ఓటు నమోదు చేసుకోవడానికి లేదు, ఒకటే నియోజకవర్గంలో, అది సెక్షన్ 18. ఈ సెక్షన్ 17 కానీ 18కు సంబంధించి ఎవరైనా తప్పుడు డిక్లరేషన్ ఇస్తే, అది ఫామ్ 6లో ఇస్తే, ఆ తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన వ్యక్తుల మీద సెక్షన్ 31 ప్రకారము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి ఎన్నికల సంఘం. ఇది చట్టం చెప్తున్నది. సెక్షన్ 31 ప్రకారము ఆ కేసు రుజువు అవుతే, ఆ నేరం రుజువు అవుతే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష లేదా ఫైను, లేకపోతే జైలు శిక్ష మరియు ఫైను. దేనికోసం? ఒక వ్యక్తి 1 కన్నా ఎక్కువగా నియోజకవర్గాల్లో ఓటు కలిగి ఉంటే. దిస్ ఈజ్ ఎ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇది చట్టం చెప్తున్న విషయం. ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే, నిన్న మరి తెలంగాణ టుడే అనే ఒక దినపత్రిక ఈ రేవంత్ రెడ్డి గారికి కొడంగల్లో ఓటుంది, అదేవిధంగా కొండారెడ్డిపల్లిలో కూడా ఓటుంది, వారి కుటుంబ సభ్యులకు కూడా ఓటుంది, అదేవిధంగా కొడంగల్లో కూడా వారి కుటుంబ సభ్యులకు ఓటుంది. అందుకొరకే వారి కుటుంబ సమేతంగా వారు కొడంగల్లో ఓటేశారు. మరి యనుమల రేవంత్ రెడ్డికి కొండారెడ్డిపల్లిలో కూడా ఓటున్నది. ఇది ఆయన ఎపిక్ నెంబర్ కూడా నేను చెప్తాను. ఒకటే ఎపిక్ నెంబర్ మీద 2 ఓట్లు ఉన్నాయి, TES 0274035. అదేవిధంగా కొడంగల్లో TES సేమ్ 0274035. కొడంగల్ ఇది. కొడంగల్లోనేమో 974 అనే సీరియల్ నెంబర్లో ఉన్నది. అదేవిధంగా కొండారెడ్డిపల్లిలోనేమో మరి 601 అనే సీరియల్ నెంబర్లో వారికి ఓటున్నది. మరి ఇది నేరమే కదా. సెక్షన్ 31 ప్రకారం మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే సెక్షన్ 17 ఒకటే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉండకూడదన్నది నేరమైనప్పుడు, మరి ముఖ్యమంత్రి అనే వ్యక్తి కూడా నేరస్తుడే అవుతాడు కదా. ఇప్పుడు ఇది ఎప్పుడైతే తెలంగాణ టుడే అనే దినపత్రిక బయటికి తీసుకొచ్చిందో, ఈ విధంగా ముఖ్యమంత్రి గారికి 2 ఓట్లు ఉన్నాయన్న విషయం తీసుకొచ్చిందో, వెంటనే ఒక సంస్థ రంగంలోకి దిగింది. ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ముందరి భాగం చెప్పిన నేను, కర్టెన్ రైజర్. ఇప్పుడు అసలు విషయం స్టార్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ప్రభుత్వం నియమించిన ఒక సంస్థ, ఆ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ తన ట్విట్టర్ హ్యాండిల్లో వెంటనే ఏం చెప్పింది, ఇది జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పింది?
ఎలక్షన్ కమిషన్, ఎలక్టోరల్ కమిషన్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. ఎలక్టోరల్ కమిషన్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ ద అపియరెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డిస్ నేమ్ ఇన్ 2 ఎలక్టోరల్ రోడ్స్ with same epic number is an electoral anomaly that is being addressed through ongoing special intensive revision exercise. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ ఎలక్షన్ కమిషన్ దాని రిప్రజెంటేటివ్ తెలంగాణలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆర్టికల్ 324 ప్రకారం ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఎలక్టోరల్ రోల్స్ అనేవి దే ఆర్ ద కస్టడీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జాతీయ ఎన్నికల సంఘం యొక్క రిప్రజెంటేటివ్. మరి ఆయన ఇవ్వాల్సిన అఫీషియల్ స్టేట్మెంటు రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్, అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అవునండి 2 ఓట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చింది. అంతా ఆయన చాలా డీటెయిల్గా రాసిండు. చీఫ్ మినిస్టర్స్ ఫ్యామిలీ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ ద ఎలక్టరల్ అథారిటీస్ దట్ దే విష్ టు రిటైన్ ద ఓటర్ రిజిస్ట్రేషన్ ఇన్ కొడంగల్ అండ్ హ్యావ్ రిక్వెస్టెడ్ ద డిలీషన్ ఆఫ్ ద ఎంట్రీ ఫ్రమ్ ద కొండారెడ్డి పల్లి ఎలక్టోరల్ రోల్ అని చెప్పినావు కదా, ఒప్పుకున్నావు 2 చోట్ల ఓటు ఉందని. మరి 2 చోట్ల ఓటు ఉన్నప్పుడు మరి ఈ స్టేట్మెంట్ మీద నిలబడాలి కదా. ఇది వచ్చిన గంటకే ఇది డిలీట్ చేసిండ్రు. నువ్వు నిజంగా మరి 2 ఓట్లు ఉన్నాయని చెప్పినప్పుడు ఇది డిలీట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇది నిజమే, ఇది నా దగ్గర కూడా ఉన్నది. ఇగో ఇది నిజమే, 2 చోట్ల ఇక్కడ ఉన్నాయి 2 క్లియర్గా. వారికి ఆ రోలు ఈ రోలు 2 నా దగ్గర ఉన్నది ఎవిడెన్స్. మరి ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన విషయాన్ని, నిజానికి ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి, కానీ సుదర్శన్ రెడ్డి గారు స్పందించాలి, ప్రధాన ఎన్నికల అధికారి, దట్ ఈస్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ. ఆయన స్పందించకుండా ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక సీఎం ఆఫీస్ నుంచి ఒక ట్విట్టర్ హ్యాండిల్ దీన్ని బయటికి తీసుకొచ్చింది. దీన్ని అఫీషియల్ స్టేట్మెంట్, అవునండి ఆయనకు 2 ఓట్లు ఉన్నాయి కానీ మేము ఒక దగ్గర తీసేసుకోవాలనుకుంటున్నాము, ఆయన ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ చేసింది అన్నారు. మరి ఆ మాట మీద ఉన్నోడివి మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినావు? ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. నువ్వు కుల్లా దొరికినావు ఇప్పుడు చట్టానికి. సెక్షన్ 17, సెక్షన్ 18, ముఖ్యంగా సెక్షన్ 17 నువ్వు అక్కడ వయలేట్ చేసినావు కాబట్టి సెక్షన్ 31 ప్రకారము 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. నేరం రుజువైంది ఆల్రెడీ, ఇంకే ఉన్నది. అయితే ఎప్పుడైతే ఇది బయటికి వచ్చిందో అప్పుడు ఇక వెనుక నుంచి గేమ్ స్టార్ట్ చేసిండ్రు. అదొక నేరం, అది కూడా చెప్తే ఏం నేరమో. ఎప్పుడైతే ఇది బయటికి వచ్చి ఫ్యాక్ట్ చెక్ అవునండి ముఖ్యమంత్రి గారికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పంగానే మళ్ళీ సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఎందుకంటే ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. అంటే ఎలక్షన్ కమిషన్ హైరార్కీ ఎట్లుంటుందంటే, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఢిల్లీలో కూర్చుంటాడు, ఆయన ప్రతినిధి ఏమో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బీఆర్కేఆర్ భవన్లో కూర్చుంటాడు. ఆయన రిప్రజెంటేటివ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయననే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు. ఆయనేమో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుంటాడు. దాని తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వచ్చేసి ఆర్డీఓ, ఆయన ఆర్డీఓ ఆఫీస్లో కూర్చుంటాడు. దాని తర్వాత ఏఈఆర్ఓ అంటే ఎంఆర్ఓ, దాని తర్వాత చివరిగా ఉండే ఆఫీసర్ ఎవరయ్యా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. మనం ఏం ఫామ్లు సబ్మిట్ చేయాలన్నా బూత్ లెవెల్ ఆఫీసర్కే చేయాలి. ఆయన లేకపోతే ఏఈఆర్ఓకో లేకపోతే ఈఆర్ఓకో చేయాలంటే ఆర్డీఓ లేకపోతే ఎంఆర్ఓకి చేయాలి. అయితే ఎప్పుడైతే ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ముఖ్యమంత్రి గారి కార్యాలయం